సర్పదోష నివారణకు ప్రసిద్ధి చెందిన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది పురాణ గాథలు, ఆధ్యాత్మిక నమ్మకాలు మరియు ప్రకృతి సౌందర్యంతో ముడిపడి ఉన్న ఒక దివ్య క్షేత్రం. ఈ గుడి చాలా ప్రాచీనమైనది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఈ గుడి కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ ఘట్టాల మధ్యలో ఉన్న ఈ దేవాలయము సర్పదోష నివారణకు ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నాగరాజులతో కలిసి పూజిస్తారు. ఈ క్షేత్రం వెనుక రెండు ప్రధాన పురాణ గాథలున్నాయి. ఒకటి తారకాసుర సంహారం, మరొకటి వాసుకి అభయం. మొదట మనము తారకాసుర సంహారం గురించి తెలుసుకుందాం. శివపుత్రుడైన కుమారస్వామి తారకాసురుడు మరియు శూరపద్మనురుడు అనే రాక్షసులను సంహరించిన తరువాత తన సోదరుడు వినాయకుడితో కలిసి ఇక్కడ కుమారస్వామి పర్వతంపై విశ్రాంతి తీసుకున్నాడు. రాక్షస సంహారంతో సంతోషించిన దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను కుమారస్వామికి ఇచ్చి ఇక్కడే వివాహం జరిపించాడు. ఈ వివాహానికి త్రిమూర్తులు మరియు సకల దేవతలు హాజరయ్యారు. రెండవ పురాణ గాథ ఏంటంటే వాసుకి అభయం. గరుత్మంతుని బారి నుండి తప్పించుకోవడానికి సర్పరాజైన వాసుకి ఇక్కడ బిలద్వారం అనే గుహలో తపస్సు చేశాడు. వాసుకి భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై కుమారస్వామిని వాసుకి అండగా ఉండమని కోరాడు. అప్పటి నుండి కుమారస్వామి ఇక్కడే ఉండి వాసుకి రక్షణ కల్పిస్తున్నాడు. అందుకే ఇక్కడ స్వామిని నాగరూపంలో పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కుక్కే అనే పేరుకి కారణం ఏంటంటే కుక్కే అంటే గుహ అని అర్థం. స్వామి ఒక గుహలో తపస్సు చేసినట్టు విశ్వాసం. అందుకే ఈ ప్రాంతాన్ని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే గరుడ స్తంభం. ఆలయ గర్భాలయానికి ఎదురుగా వెండితో తాపడం చేసిన ఒక పొడవైన స్తంభం ఉంటుంది. దీనిని గరుడ స్తంభం అంటారు. వాసుకి మరియు ఇతర సర్పాల నుండి వెలువడే విషవాయువుల నుండి భక్తులను రక్షించడానికి ఈ స్తంభాన్ని ప్రతిష్ఠించారని నమ్ముతారు. ఇంకొక ఆలయ విశిష్టత ఏంటంటే కుమారధార నది. ఈ నదికి ఒక విశిష్టత ఉంది. కుమారస్వామి తన ఆయుధమైన శక్తిని కడిగినప్పుడు ఏర్పడిన ధారే ఈ నదిగా మారిందని చెబుతారు. ఇందులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా సర్పదోష నివారణకు ఈ క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రధానంగా రెండు పూజలు నిర్వహిస్తారు. ఒకటి ఆశ్లేష బలి పూజ, మరొకటి సర్ప సంస్కార పూజ. ఆశ్లేష బలి పూజ కాలసర్పదోషం మరియు కుజదోష నివారణ కోసం ప్రతి నెల ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజులలో చేస్తారు. సర్ప సంస్కార పూజ ఇది చాలా పెద్ద పూజ. నాగదోషాల వల్ల సంతానం లేనివారు లేదా ఇతర ఇబ్బందులు ఉన్నవారు దీన్ని 2 రోజుల పాటు నిష్ఠగా నిర్వహిస్తారు. ఈ గుడి భారతదేశంలో సర్పారాధనకు కేంద్ర బిందువుగా నిలిచిన పవిత్ర క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల నాగదోషాలు తొలగిపోవడమే కాకుండా మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం యొక్క చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.